మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి, నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డైటీషియన్, మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్. ఇవాళ మనము నిమ్మకాయ నీళ్ళు వెచ్చటి నీళ్ళలో తీసుకోవడం వలన మన శరీరంలో కొవ్వు ఏమైనా తగ్గుతుందా, దాంతోపాటు మనకి ఎలాంటి వెయిట్ రిడక్షన్ కనబడుతుందో తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఒబిసిటీ అనేది ఒకసారి ఉన్నప్పుడు మనకి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. సో జాగ్రత్తగా మనం ఎన్నో రకాల చిట్కాలు వాడుతూ ఉంటాం దీనికోసం. ఈ బరువు ఎంత త్వరగా తగ్గిపోతుంది, ఎంత సులువుగా తగ్గుతుంది అని మనము ట్రై చేస్తూ ఉంటాం. సో వీటిలో చాలా ఫేమస్ అండ్ చాలా పాతది ఏంటంటే నిమ్మకాయ నీళ్ళు, తేనె. నిమ్మకాయలో మనకి ఏంటంటే లెమినాయిడ్స్ ఏవైతే ఉంటాయో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. ఇందులో ఎలాంటి ప్రాపర్టీ ఉందంటే నిమ్మకాయలకి మన కొవ్వుని కరిగించే హెల్త్ బెనిఫిట్ ఉంటుందన్నమాట. సో మనము డైట్ అసలు చేయకుండా తర్వాత పొద్దున్నే నిమ్మకాయ నీళ్ళలో శుభ్రంగా తేనె వేసుకుని తాగుతూ ఉంటే మనం బరువు ఖచ్చితంగా తగ్గవు. సో మనము కొద్ది రకాల ఆహారపు అలవాట్లో మార్పులు తెచ్చుకుంటూ దాంతోపాటు నిమ్మకాయ నీళ్ళు తాగితే ఖచ్చితంగా మనకి వెయిట్ రిడక్షన్కి హెల్ప్ అవుతుంది. సో ఈ నిమ్మకాయకి కొవ్వుని కరిగించే కెపాసిటీ ఉంటుంది. బట్ మనం కరిగించే కొవ్వు కన్నా తీసుకునే కొవ్వు ఎక్కువ ఉన్నప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది. సో వెయిట్ రిడక్షన్ కనబడుతుంది అనమాట. సో ఈ నిమ్మకాయ నీళ్ళలో వెచ్చగా ఉండే నీళ్ళ కన్నా నార్మల్ రూమ్ టెంపరేచర్ నీళ్ళు తీసుకుంటే మనకు ఈ వైటమిన్ సి అనేది లభిస్తుంది అనమాట. అలాగే వీటిలో మనం కొంచెం దాల్చిన చెక్క పొడి వేయడం, అంటే ఒక 2 grams ఆఫ్ సినమన్ పౌడర్ వేయడము, లేదా మనము ధనియాలు జీలకర్ర బాగా మరగబెట్టి ఆ నీళ్ళు వడగట్టేసి దాంట్లో నిమ్మకాయ పిండడం కానీ, లేకపోతే మెంతులు పొడి వేసి బాయిల్ చేసి స్ట్రైన్ చేసి దాంట్లో నిమ్మకాయ పిండడము, ఈ నిమ్మకాయ నీళ్ళలో చియా సీడ్స్ వేయడము, ఇలాంటివి చేయడం వలన మనకు వెయిట్ రిడక్షన్ అనేది చాలా బాగా కనబడుతుంది అనమాట. సో మనకి ఎక్కువ మోతాదులో మనకి క్యాలరీస్ రాకుండాను మనము వితౌట్ హనీ, తేనె లేకుండాను ప్లెయిన్ వాటర్లో నిమ్మ చెక్కను వేసేసి వాటిలో మనకి టేస్టీగా ఉండేటట్టుగా ఇలా చెప్పినట్టు మనం ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ అయినా యాడ్ చేయడం వలన మనకి ఇంకా వెయిట్ రిడక్షన్ చాలా బాగా కనబడుతుంది అనమాట. సో ఒకవేళ మనం ఈ నిమ్మకాయల్లో పంచదార వేయడం కానీ, తేనె కలపడం కానీ, తాటి బెల్లం కలపడం కానీ చేసినప్పుడు మనకి క్యాలరీలు అడిషనల్ అవుతాయి. ఈ అడిషనల్ క్యాలరీస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకి వెయిట్ గెయిన్ అనేది వస్తుంది. లెట్సే మనము రోజుకు ఒక 80 నుంచి 100 కిలో క్యాలరీలు తీసుకుంటున్నామంటే దానికి 3000 నుంచి ఇంకెక్కువే క్యాలరీలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే క్యాలరీస్ మనకి రాకూడదు. సో వాటిని చప్పగా తీసుకోవడం, అంటే వితౌట్ యాడింగ్ షుగర్ అలా ఆర్ హనీ, జాగరీ, తాటి బెల్లం లేకుండా ఈ నిమ్మకాయలను తీసుకుంటే మనకి వెయిట్ రిడక్షన్కి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మనకు ఇందులో ఉండే వైటమిన్ సి ఐరన్ అబ్జార్ప్షన్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కొంతమందిలో మలబద్ధకం ఉంటుంది. సో చియా సీడ్స్ వేసుకుని నిమ్మకాయలు తీసుకోవడం కానీ, లేదు ధనియాలు జీలకర్ర కషాయం తీసుకోవడం వల్ల నిమ్మకాయ వేయడం కన్నా యాసిడిటీ తగ్గుతుంది, పులిత్రేనుపులు రావడం తగ్గుతుంది. అలాగే డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇలా మనము రకరకాలుగా ఒకవేళ మనము చియా సీడ్స్ వేయడం వల్ల మనకి కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది, హై బ్లడ్ ప్రెషర్స్ కూడా బాగా కంట్రోల్లోకి వస్తాయి అన్నమాట. సో మనం వేసుకునే ఇంగ్రీడియంట్ని బట్టి ఒకవేళ మనము పసుపుని వేసాము అంటే కాళ్ళవాపులు తగ్గడము, ఇన్ఫ్లమేషన్ తగ్గడము, నీరు చేరుకుంది కూడా తగ్గుతూ ఉంటుంది కొంచెం కొంచెం. సో ఇలా మనం కాంబినేషన్లో ఒబేసిటీలో మనం డయాబెటీస్ చూస్తాము, ఒబేసిటీలో హైపర్ టెన్షన్, అలాగే ఆర్థరైటిస్ కానీ రకరకాల ప్రాబ్లమ్స్ చూస్తాం. సో నేను చెప్పినట్టుగా వాటిలో మీరు చియా సీడ్స్ వేయడం కానీ, పసుపు కానీ, జీలకర్ర ధనియాలు వేయడము, లేదు వాము పొడి వేయడము, మనకి ఆస్తమా ఇలాంటి వాళ్ళకి కొంచెం పెప్పర్ కానీ వాము పొడి కానీ వేయడము, ఇలాంటివన్నీ మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అనమాట. మంచి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా లభిస్తాయి. సో ఇలా నిమ్మకాయ నీళ్ళలో మనము రకరకాల స్పైసెస్ అండ్ కాండిమెంట్స్ వేయడం వలన, లేదు కొద్ది రకాల ఆకుల పేస్ట్ వేయడం వలన, అంటే ముఖ్యంగా పుదీనా పేస్ట్ కానీ, కొత్తిమీర పేస్ట్ కానీ ఇలాంటివి చేయడం వలన కూడా మనకి మంచి ఫైబర్ రావడంతో పాటు మైక్రో న్యూట్రియంట్స్, వైటమిన్స్, మినరల్స్ అనేవి ఈ నిమ్మకాయ నీళ్ళలో మనకి లభిస్తాయి. సో ఒబిసిటీ వాళ్ళు ఖచ్చితంగా నిమ్మకాయ నీళ్ళు చప్పగా ఉప్పు పంచదార లేకుండాను,
న్యాచురల్ నిమ్మకాయ నీళ్ళు కానీ, రకరకాల స్పైసెస్ అండ్ కాండిమెంట్స్ ఫ్లేవర్లో వేయడం కానీ, ఆకుకూరలు పేస్ట్ వేయడం కానీ, లేకపోతే చియా సీడ్స్ వేయడం కానీ చేస్తే మనకు ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ వెట్ రిడక్షన్ కూడా మనకి చాలా బాగా కనబడుతుంది. ఇది కంటిన్యూస్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చేస్తే మనకి మంచి రిజల్ట్స్ కనబడతాయి. ఒక 2-3 నెలలు చేసేసి తర్వాత స్టాప్ చేయడం ఇలా చేయకూడదు. ఎందుకంటే నిమ్మకాయ అనేది మన శరీరానికి ఎన్నో మేలు చేస్తుంది కాబట్టి ఇలాంటి స్మాల్ టిప్స్ అనేది చాలా ఆరోగ్యానికి మంచిది.